అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 284వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారం. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు మనం ఎందువలన తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఎవరికి వాళ్ళ ప్రశ్న వేసుకోవాలండి. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 300వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఆ పదములోనే ఉందండి. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు మాత్రమేనండి స్థిరంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆంతరిక శక్తి ఉత్పన్నమవుతుంది. భగవంతుడు అనేక శ్లోకాలలో, ముఖ్యంగా 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో భగవంతుడు ఏం చెప్పాడు? 26 దివ్య గుణాలను నేను ఆత్మలో పదిలపరిచాను అని చెప్పాడు. అర్థమైంది. 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 20 శ్లోకాలు నువ్వు ఆత్మవి అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మ అన్న సంగతి కేవలము ఒకసారి జీవితంలో ఎవరో మరణించినప్పుడు మనం భావించడం కాదండి. మరణించిన వ్యక్తిలో ఆత్మ లేదు అంటే బ్రతికున్న వ్యక్తిలో ఆత్మ ఉన్నది. ఇది సింపుల్ ఇంగ్లీష్ మనం కామన్ సెన్స్ అంటాం, ఇంగిత జ్ఞానం అంటాం. మరణించిన వ్యక్తిలో ఆత్మ వెళ్ళిపోయింది, జడమైపోయింది, చైతన్యమైనటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రతికున్న వ్యక్తిలో జడము చైతన్యం రెండు ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో మనం. హ్యూమన్ అంటే జడము, బీయింగ్ అంటే చైతన్యం, ఆత్మ. ఈ విషయాన్ని గీతలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే మనము మన సంబంధాలు ఆత్మ ఆధారంగా ఉంటాయో అది స్థాయిగా ఉంటాయండి. అది ఏంటంటే పరమాత్మ సంతానముగా ఒక సోదర భావంతో మనము ఆ విధంగా సంబంధాన్ని మనం అనుభవం చేస్తామండి. అర్థమైందండి. అది ముఖ్యమైన విషయం ఇదనమాట. ఆత్మ బంధువులు అన్న పదం ఎందుకు వచ్చింది? ఆత్మ బంధువులు అంటే ఏంటంటే పరమాత్మ సంతానము కాబట్టి మనకు ఆ బంధుత్వం వచ్చింది. లేకపోతే మీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, మీకు నాకు ఏం సంబంధం చెప్పండి. కానీ మన యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆత్మ బంధువు. ఆత్మపరంగానే మన బంధుత్వం కాబట్టి అది శాశ్వత బంధుత్వం. ఈ శరీరంతో కూడిన బంధుత్వం టెంపరీ. ఒక్కొక్క జన్మకి ఒక బంధం ఉంటుంది. మళ్ళీ శరీరం మార్చుకుంటే ఇంకొక తల్లిదండ్రులు, ఇంకొక బంధువులు, ఫ్రెండ్స్, మిత్రులు, మళ్ళీ ఇంకో ప్రయాణం, ఇదంతా. అందుకనే శరీరము ద్వారా ఉన్నటువంటి బంధుత్వం అనేది మనం అదే శాశ్వతం అనుకుంటున్నాం, కానీ అది అశాశ్వతం అండి. ఆత్మ ద్వారా ఉన్నటువంటి బంధుత్వం శాశ్వతం. అందుకనే ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ క్రిటికల్ అనాలిసిస్ అన్నమాట, ఈ యొక్క ఆంతరిక జగత్తులోకి వెళ్ళగలుగుతాము, ఆధ్యాత్మిక జగత్తులో వెళ్ళగలుగుతాము. ఆత్మ అన్న విషయాన్ని ఏదో కేవలము ఆత్మ అనుకోవడం కాదు, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గమనిస్తాము, పసిగడతాము, అనుభూతిలోకి తెస్తాము, ప్రాప్తి చేసుకుంటాము. ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు మనము అనుభవం చేయడానికి పరమాత్మతో రాజయోగం చేసినట్లయితే మనకు ఆ స్పష్టత మనకు కుదురుతుంది. ఇప్పుడు మనము ముఖ్యంగా ఇంకొక విషయం, మనం మోహముద్గర భగవద్గీత మన భగవాను మన ఏమిటంటారు భజగోవింద శ్లోకాలు, మన ఆదిశంకరాచార్య విరచిత మోహముద్గర అంటే భజగోవింద శ్లోకాలు కొన్ని రాశారు వారు. వర్తమాన సమాజములో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి, అర్థమైందండి, విషయాల మీదనే రాశారండి ఆయన. ప్రతి శ్లోకము మొత్తం 33 శ్లోకాలేమో ఉంటాయి. అందులో ఒక 12-14 శ్లోకాలు వారు రాశారు. మిగతావన్నీ వాళ్ళ శిష్య బృందం కంప్లీట్ చేశారు దాన్ని.
ముఖ్యంగా దీనిని మోహముద్గర అని చెప్పి భజగోవింద శ్లోకాలు అని చెప్పి బాగా ప్రసిద్ధి చెందారు. ఇది ఎక్కడో ద్వాపర యుగానికిను లేకపోతే ఇక్కడ కలియుగం ఆరంభానికి సంబంధించి కాదండి. కలియుగం యొక్క అంతిమ సమయంలో, వర్తమానంలో ప్రజలు ఏ విధంగా ఎటువంటి భావనలతో వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అనేది కళ్ళకి కట్టినట్లుగా చక్కగా వర్ణించడం జరిగింది. ఆ శ్లోకాల్లో చాలా సింపుల్ గా వర్ణించారు. అందులో మనము ఈ ఎపిసోడ్ లో మనము 6వ శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. శ్రద్ధగా బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలని ఒక ఆకాంక్ష ఉన్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే ఆకాంక్ష లేకుండా ఉంటే ఏదో ఒక ప్రవచనం, ఇప్పటిదాకా కొన్ని వందల ప్రవచనాలు మీరు విని ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద విశిష్టమైనటువంటి వ్యక్తుల ద్వారా విని ఉంటారు. కానీ ఆ ప్రవచనం ద్వారా 1.5-2 గంటల ప్రవచనం ద్వారా నేను నా జీవితాన్ని ఏ విధంగా పరివర్తన చేసుకోవాలి అన్న సందేశం పొందకుండానే బయటకు వచ్చాం. అర్థమైందండి? చాలా బాగుంది అని ప్రశంసిస్తూ ఏమీ పొందకుండా బయటకు వచ్చాం. మన జీవితాన్ని ఈ విధంగా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, వర్తమాన జీవితంలో సుఖం శాంతి ఎలాగుండాలి, ఆరోగ్యంగా ఎలాగుండాలి, అన్యోన్యంగా ఉండాలి, సంబంధాల్లో ఆ విధంగా ప్రేమ ఎలాగుండాలి, భగవంతుడితో కనెక్షన్ సత్యంగా ఎలాగుండాలి, ఇవేవి తెలుసుకోకుండానే ఆ 2 గంటల సమయాన్ని మనం గడుపుకొని మనం వచ్చాం. ఇప్పుడు ఈ విధంగానే గడుపుకుంటూ వచ్చాం. ఇది అల్టిమేట్ లాస్ట్ సత్సంగం అన్నమాట. ఇది సాక్షాత్తు భగవంతుడితో ఉన్నటువంటి సత్సంగాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈ ఆధ్యాత్మిక రహస్యాల మాధ్యమంగా. ఒకసారి భజగోవింద శ్లోకంలో 6వ శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒకసారి శ్లోకాన్ని వినండి. యావత్ పవనో నివసతి దేహే, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే, గతవతి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఇది శ్లోకం. సింపుల్, చాలా సింపుల్ గా సరళంగా ఉన్న సత్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడండి భజగోవింద శ్లోకాల ద్వారా. శంకర భగవత్పాదులు చాలా భక్తి మార్గంలో వారిని బాగా హైయెస్ట్ లెవెల్లో, అంత చిన్న వయసులో కూడా వారు ఎంతో అద్భుతమైనటువంటి వారి జీవితాన్ని త్యాగం చేసి సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక ఉత్థానానికి వాళ్ళు పాటుపడ్డారు. ఒకసారి దీన్ని పదవిచ్ఛేదన చేసుకుందామండి. యావత్ పవనో నివసతి దేహే అన్నాడు. ఇక్కడ పవనం అంటే ఏంటండి? ఊపిరి అండి. ఊపిరి అన్నమాట. అంటే మన బొందిలో ప్రాణం అంటారు చూసారా, ఈ పవనం అంటే శ్వాస. శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఏమైపోయిందండి? యావత్ పవనం ఎంతవరకు అయితే ఏంటంటే ఈ ఈ దేహంలో పవనం అంటే ఊపిరి ఉన్నంత వరకే, నివసతి దేహే అంటే ఊపిరి ఉన్నంత వరకు ఏం చేస్తారంట? తావత్ పృచ్చతి కుశలం గే. అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? పరివారం ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? పిల్లవాడు ఎలా ఉన్నాడు? అమెరికాలో ఉన్నట్టున్నాడు కదా, బాగున్నాడా? మీ కోడలు కూతురు అందరూ బాగున్నారా? ఇలా పలకరిస్తారంట. ఎంతవరకు ఎప్పుడు పలకరిస్తారంట? ఇక్కడ బుద్ధిలో ప్రాణం ఉన్నంత వరకే, ఆత్మ. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. యావత్ పవనో నివసతి దేహే, దేహములో ప్రాణం ఉన్నంత వరకు తావత్ పృచ్చతి కుశలం గే. పృచ్చతి అంటే అడగటం, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మన మంచి చెడ్డలు అడుగుతారు. కుశలం, కుశలం అన్నాడు కదా, కుశలం అంటే బాగోగులు, వెల్ విషర్స్ అనమాట. వచ్చి ఎలా ఉన్నారండి? బాగున్నారండి అంటారు. ఇప్పుడు థర్డ్ పంక్తి, నాలుగో పంక్తి చూడండి, 3వ-4వ పంక్తి చూడండి. గతవతి వాయువు దేహాపాయే. వాయువు అంటే మళ్ళీ ప్రాణం, ఊపిరి. ఈ దేహం నుండి ఊపిరి వెళ్ళిపోయింది. గతవతి అంటే వెళ్ళిపోయింది, చనిపోయాడు. అర్థమైంది? ఒక్కసారి చూసారు అంతా ఇందులో ఉన్నంత అందరూ కూడా నమస్కారం అండి, మీరు బాగున్నారా? అది కూడా వాళ్ళ యొక్క జాతి, వర్ణము, కులము, ధన సంపత్తి, దీని ఆధారంగా కూడా వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తారు. అర్థమైందండి? ధన సంపాదన, ఇవన్నీ మన గత ఎపిసోడ్లో ఇంకో 5వ శ్లోకం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? గతవతి వాయువు దేహాపాయే. సో దేహం నుండి వాయువు అంటే ఈ యొక్క ప్రాణము, ఊపిరి అంటారు కదా, ఆఖరి ఊపిరి వరకు అంటారు కదా, ప్రాణం ఉన్నంత వరకు అంటారు కదా, ఊపిరి పాయే. అర్థమైందండి? వెళ్ళిపోయింది. ఏంటి? మృత్యు మీద పడిపోయాడు. అంటే జడమైపోయాడు అనమాట. జడము చైతన్యముతో కూడుకున్నటువంటి దేహము ఉన్నప్పుడు అందరూ పలకరించారు. తర్వాత ఈ ఆత్మ వెళ్ళిపోయింది, చనిపోయాడు మనిషి. అప్పుడు ఏమిటంట? భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. తస్మిన్ కాయే అంటే ఏంటండి? ఈ యొక్క జీవోత్సవములా పడి ఉన్న
అంటే జీవము అంటే ఆత్మ వెళ్ళిపోయినటువంటి ఈ శవాన్ని చూసి అంట తస్మిన్ కాయి అంటే భార్యాభిభ్యతి, స్వయంగా ఇప్పటిదాకా ఉన్నట్టు కట్టుకున్న భార్య కూడా భయపడుతుందంట. చూడడానికి భయపడుతుంది, దగ్గర రావడానికి భయపడుతుంది. అది అందుకని చూసారా, మామూలుగా చనిపోయిన వ్యక్తికి ఎంత తొందరగా తీసేస్తారు, ఉంచరు. అమెరికా నుంచి ఒకటి రావాలి, వాళ్ళు రావాలంటే అది ఉంచుతారు తప్ప మామూలుగా అయితే ఒక గంటల్లోనే తీసేస్తారు. అదే అంటే దానికి విలువ లేదు. కానీ ఇప్పటి వరకు మనం ఏం చేసాము, దేహానికి ఏ విలువనిచ్చాము. సంబంధాలన్నీ కూడా దేహం ఆధారంగానే ఉన్నాయి. అర్థమైందండి. ఇది ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా, ధనం ఉన్నంత వరకే, ధనం సంపాదిస్తున్నంత వరకే మీకు అన్ని పలకరింపులు, గౌరవము, హెల్ప్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఒకసారి వృద్ధాప్యంగా అయిపోయి మంచం పడిపోతే మిమ్మల్ని పలకరించేవాడు లేడు. వాళ్ళ మనసులో కూడా ఇంకా ఎక్కువ కాలం మనం కానీ బ్రతికేమనుకోండి, నిజంగా జీవోత్సవంలాగా బ్రతకాలి, ఇంకా వీళ్ళు ఎప్పుడు పోతారా అన్నటువంటి భావనతో కూడా వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రపంచంలో చూస్తున్నాం మనం. అందుకని ఈ రోజున అశాశ్వతమైనటువంటి బంధాన్ని మనము శాశ్వతము అనుకుంటున్నాం. అర్థమైందండి. అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోని వారు క్షేమాన్ని అడుగుతారు. దేహే అంటే అది కదా, గృహం. శరీరానికి అపాయము కలిగి ప్రాణం పోతే ఆ కాయాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. ఇంకొక దాంట్లో ఏమిచ్చాడు, ఈ శరీరములో ప్రాణం ఉన్నంత వరకే పలకరింపులు, మరణించిన పిదప ఈ శవాన్ని చూసి ఈ భార్య కూడా జడుచుకుంటుంది. ఇక్కడ మనకి భగవద్గీతతో ఎలా రిలేట్ చేద్దాం? మనకి ఇది నేను శరీరము అనుకున్నటువంటి బంధం. నేను శరీరం అని అందరూ అనుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా శరీర భ్రాంతిలోనే ఉన్నారు. సో శరీర ప్రకారంగానే వాళ్ళకి బంధం ఉంది, శరీరం ప్రకారంగానే వాళ్ళకి గౌరవం ఉంది, శరీరం ప్రకారంగా వాళ్ళకి గుర్తింపు ఉంది. శరీరం అంటూ ఒకసారి వెళ్ళిపోయిందంటే అన్ని కట్ 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 అని భగవంతుడు ఏమంటాడు, నువ్వు శరీరము కాదు, ఇది అశాశ్వతము, ఆత్మ అవినాశి, ఇది నిత్యము, ఇది శాశ్వతము. దీని ద్వారా సంబంధం ఎవరితో ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితిలోకి వస్తావో, బ్రతికుండగా, చనిపోయిన తర్వాత ఎవరో ఆత్మకి శాంతి కలుగుగా కంటే కాదండి, బ్రతికుండగా నీవు ఆత్మిక స్థితిలోకి, అంటే ఆత్మ యొక్క అనుభూతిలోకి వస్తావు. అప్పుడు నీ యొక్క శాశ్వతమైనటువంటి సంబంధం, నీతో శాశ్వతంగా తోడుంటేవాడు ఎవరంటే పరమాత్మ ఒక్కరే. అర్థమైందండి. ఆత్మలో గుణాలు, శక్తులు నింపేది పరమాత్మ మాత్రమే. ఆత్మిక స్థితిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఆత్మిక స్థితిలో ఉన్నారనుకోండి, ఆ బంధము, ఆ అనుబంధము, ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ యొక్క విధానం అంతా కూడా అది చాలా ఒరిజినల్ గా ఉంటుందండి. అర్థమైందండి. ఈ అశాశ్వతమైనటువంటి శరీరం ఆధారంగా బంధం అంటే, ఈ శరీరం ఎప్పుడైతే శవముగా మారిందో అంటే తక్షణమే తీసేయండి అక్కర్లేదు అనుకుంటారు. కాసేపు కాస్త రోదన ఏదో ఉంటుంది, ఇప్పటిదాకా కలిసి ఉన్నారు కాబట్టి, తర్వాత మర్చిపోతారు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, పుట్టిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు అని చెప్తాడు. ఇంకొకటి ఏం చెప్తాడు, ఈ శరీరం అనేది పొలము, ఈ పొలం యొక్క యజమాని ఆత్మ అంటాడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అన్నాడు. వస్త్రాన్ని ఏ విధంగా అయితే మనము మురికి వస్త్రాన్ని మార్చుకొని నూతన వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తామో, అదే విధముగా అర్థమైన ఆత్మ కూడా ఈ ముసలి శరీరము దాన్ని విడిచిపెట్టి క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది అంటాడు. ఇప్పుడైతే ఈ జ్ఞానం మనలో ఉందనుకోండి, మనలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అర్థమైందండి, మనలో అటువంటి ఆ రోదన కానీ అటువంటి వేరే భావన కానీ ఉండదండి. ఆ ఫలానా వ్యక్తి పట్ల ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రేమ అనేది, ఆప్యాయత అనేది ఉంటుంది. వారి పాత్ర అయిపోయింది, వారు నూతన పాత్ర తీసుకోవడానికి మళ్ళీ వాళ్ళు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అందుకని మనం ఈ విధంగా బాధపడకూడదు. సో ఇటువంటి విధంగా కాస్త ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మకు కూడా వాళ్ళు శక్తిని ఇస్తారు, పరమాత్మతో యోగము చేస్తారు, పరమాత్మ నుండి శక్తి వాళ్ళకి లభిస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఆత్మ సరైనటువంటి మార్గాన్ని వెళ్ళి చక్కటి జన్మ తీసుకోవాలి అనేటువంటి విధానంగా మన ఆలోచనలు కూడా వెళ్తాయి. ఏమంటున్నాడు, శరీరం పెట్టుకుని కూర్చుంటే భార్య కూడా, ఎందుకంటే భర్త భార్య, ఏదో భార్య భర్తలు అంటాం కదా, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం హైయెస్ట్ అన్నమాట.
చివరికి భార్య కూడా జడుస్తోంది ముట్టుకోవడానికి, దగ్గర వెళ్ళడానికి జడుస్తుంది, వెళ్ళదు అన్నటువంటి భావనతో ఎందుకు చెప్తున్నాడంటే శరీరాల ఆధారంగా వర్తమానంలోని మనుషుల యొక్క అనుబంధాలు ఏర్పడుతున్నాయి. దానిని తగ్గించుకోండి, ఆత్మానుభవం చెయ్యండి, పరమాత్మతో మీ యొక్క శాశ్వతమైనటువంటి సంబంధాన్ని ఆ విధంగా మీరు పెట్టుకోండి. గత శ్లోకంలో ఏం చెప్పాడు? ధనం ఉంటే నీకు పలకరింపులు ఉంటాయంటాడు. ఇక్కడేంటి? శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే పలకరింపులు, లేకపోతే పలకరింపులు లేదు, భయపడతారు అంటున్నాడు. ఏమంటున్నాడు? భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢముతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి దుఃఖకరణి అంటున్నాడు. అందుకని అసలైనటువంటి సంబంధం మీరు గోవిందుడు అంటే పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, వారితో మీ సంబంధాన్ని పెట్టుకోండి, ఆత్మ అనుభవం చేసుకొని పెట్టుకోండి. లేకుండా ఉంటే ఈ శరీరాల యొక్క ఈ విధంగా బంధంతో ఉన్నట్లయితే అది అశాశ్వతము, ఆ సంబంధం అక్కడితో ఒక్కటైపోతుంది. మనము ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మని అక్కడితో దేహికంగానే మన సంబంధం ఏర్పరచుకున్నాం కాబట్టి ఎప్పుడైతే దేహం వెళ్ళిపోతుందో సంబంధాలు కూడా కట్ అయిపోతాయి. ఎప్పుడైతే అందరూ కూడా పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకుంటుంటారో ఆత్మపరంగా సంబంధాలు శాశ్వతంగా దీర్ఘకాలికంగా ఉంటాయి అని అర్థం. ఇప్పుడు మనము తదుపరి అంశంలోకి వద్దామండి. మనం 2-3 అంశాలు తీసుకుంటున్నాం కదా ప్రతి ఎపిసోడ్ లో. తదుపరి అంశంలో మనము ఏం చర్చించుకుంటున్నామండి? 5 కారణాలు, ప్రతి కర్మకి 5 కారణాలు. బేసిక్ ఫండమెంటల్ టాపిక్ ఏంటండి? కర్మ చెయ్యండి, కర్మ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యండి. అది దైహిక భ్రాంతిలో ఉంటే మనం చేయలేము, గుర్తుపెట్టుకోండి. నేను దేహం అనుకుని కర్మ చేసేవాడిని ఖచ్చితంగా 100% ఫలితాన్ని ఆధారం చేసుకునే చేస్తాం. అర్థమైందండి? అన్నాడు పంచయితాన్ని అంటే 5 ఏం చెప్పాడండి? ఒకటేమో అధిష్టానం అన్నాడు. అధిష్టానం అంటే దేహము, శరీరం లేకుండా ఈ కర్మ కూడా జరగదు. తథా కర్త అన్నాడు. తథా కర్త అంటే ఏంటి? అధిష్టానం తథా కర్త. కర్త అంటే ఏమిటండి? చేసేవాడు అంటే కర్త. అర్థమైందండి? తర్వాత కరణం అన్నాడు. కరణం అంటే ప్రకరణాలు అంటే ఇంప్లిమెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్. ఒక 12 ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పుకుందాం. ఏమండి? 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటి ద్వారానే మనం అంతా కూడా మన కర్మలు చేస్తాం. ఇవి లేకుండా కర్మలు చెయ్యము. దేహం లేకుండా కర్మలు చెయ్యము. అర్థమైందండి? ఇవన్నీ పెట్టుకుని ఆత్మ ఏమనుకుంటే, చేసేవాడు ఏమనుకుంటాడు? నేనే చేస్తున్నాను అంటే అది అహంకారంతో కూడుకున్న విషయము. అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్. నేను చేస్తున్నాను ఈ కర్మకి, నేనే బాధ్యుడిని అన్నట్టు ఆ విధంగా మనము చేస్తున్నాం అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? వివిధాశ్చ పృథక్ చేష్ట అన్నాడు. చేష్టలు అంటే అందులో మంచి చేష్టలు ఉంటాయి, చెడు చేష్టలు ఉంటాయి. దేహాభిమానంలో వక్రంగా ఉంటాయి ఆ చేష్టలు. మనం పెట్టేటువంటి ఎఫర్ట్స్ అన్నమాట. అర్థమైందండి? అది ఆత్మచింతనలో ఉంటే పరమాత్మ చింతనలో చేస్తాము, ఆ ఎఫర్ట్స్ మనకి సక్సెస్ అవుతాయి. ఎందుకంటే కర్మ యోగిగా అయి మనం చేస్తాం. ఇక్కడ మనకు ఆ స్పష్టత కోసం అని చెప్పి భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, అయినా ఈ ఒక్కడివే కాదు కారణము. ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఒక్కడివే కడతావా? ఎంతమంది ఉండాలండి? ముందు డయాగ్రామ్ వేసేది, ప్లాన్ వేసేయడానికి ఒక ఆర్కిటెక్ట్ ఉండాలి. అర్థమైందండి? తర్వాత ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక ఇంజనీర్ ఉండాలి. తర్వాత అవన్నీ కూడా ఏం చేయాలి? మేస్త్రీలు ఉండాలి, కూలివాళ్ళు ఉండాలి. అర్థమైందండి? కొంచెం మెషినరీ ఉండాలి. అర్థమైంది? తర్వాత డబ్బు ఉండాలి. ఇవన్నీ సమకూర్చుకోవడానికి ఇవన్నీ డబ్బు ఉండాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు కదండి మీకు ఇల్లు తయారవుతుంది. ఇది నేను కట్టాను అంటే ఎలాగా? నేనే దీనికి కారణం అంటే అది అహంకారంతో కూడుకున్న విషయం అంటున్నాడు భగవంతుడు. అంటున్నాడు ఇవన్నీ లేకుండా వీళ్ళెవరు? ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, లేబరు, కూలీలు, మేస్త్రీలు, వీళ్ళెవ్వరు లేకుండా మీరు కట్టేస్తారా? మీరు కట్టుకోలేరు కదా. అందుకని ఇవన్నీ పెట్టుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే, అమ్మో నేను ఒక్కడనే కారణం కాదు, ఇంజనీర్ గారు కూడా దీంట్లో పాత్ర ఉంది, ఆర్కిటెక్ట్ దీని పాత్ర ఉంది. ఎంతో మంది మేస్త్రీలు 3 నెలలు, 6 నెలల, సంవత్సరం పాటు అలాగ కడితేనే ఈ 3 అంతస్తుల భవనం తయారైంది. ఎంతమంది లేబర్ ఫోర్స్ వచ్చి పనిచేశారు. వీళ్ళందరి యొక్క పాత్ర అందులో ఉంది. అంటే ఏంటంటే మనం ఏంటంటే కొంచెం బ్రాడెన్ అవుతుంది, మన మనసు బ్రాడెన్ అవుతుంది. నేను అంటే అహంకారం. అర్థమైందండి? ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనం ఈ విధంగా కొన్ని తలచుకోకపోయినట్లయితే బుద్ధి ఈరుడు అంటున్నాడు భగవంతుడు. భగవంతుడు అంటున్నాడు, నేను చెప్పడం. అది ఆ విషయాన్ని తెలియజేసే శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానంటే ఒక్కసారి గమనించండి.
తత్రైవం సతి కర్తారం. ఇది 18వ అధ్యాయం తర్వాత శ్లోకం వినండి. మనం వరుసగా ఆల్మోస్ట్ 1 నుంచి ఇప్పుడు 16 దాకా వచ్చాం. ఇది 16వ శ్లోకం మనం చర్చించుకుంటున్నాం. అర్థమైందండి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః. కేవలం నేనే చేస్తున్నాను. త్రైవం ఈ విధంగా తత్ర ఏవం అంటే ఏంటి? ఈ విధంగా కర్మ అనేది జరిగితే అది చెడు కర్మ కానీ మంచి కర్మ కానీ న్యాయం వా విపరీతం అన్నట్టు చూసారా, అది ధర్మయుక్తమైన కర్మ అధర్మయుక్తమైన కర్మ అయినప్పటికీ కూడా ఆ మంచి కర్మ చెడు కర్మ అయినా ఈ 5 కూడా పాత్ర వహిస్తుంది. ఈ 5ంటిని మనం ఏం చెయ్యాలి? అందులో ఒకటి కర్త తీసామనుకోండి, మిగతా 4 ఉంటాయి. శరీరం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, అదే విధంగా ఏమంటాయి చేష్ట, మన యొక్క విధానం, చేసే విధానం, ఇవన్నీ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే కర్త ఆత్మ అన్న స్థితిలో, ఆత్మిక స్థితిలో కానీ వచ్చినట్లయితే, కానంత వరకు ఇది జ్ఞానం ప్రకారంగా ఏదో ప్రవచనం చెప్పారండి, అవునండి 5 ఉంటాయంటే ఓకే, ఒక 5 ఏంటి 10 ఉన్నా పెద్ద తేడా ఏం లేదు. 5 ఉన్నా 10 ఉన్నా ఏం తేడా ఉందంటే, అసలు నిజంగా తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి అన్నట్టు వాళ్ళకి ఇవి తేడా కనబడుతుంది. కానీ ఒక ప్రవచనంలాగా వింటే, ఇప్పటిదాకా ఎలా విన్నాం? ప్రవచనంలాగా విన్నాం. ఫలానా వాడు మూర్ఖుడు అంటే మనం సరదా పడ్డావు, కానీ ఆ ఫలానా వాడు నేనే అన్నప్పుడు మనం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. అర్థమైందండి? అలాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అందరూ ప్రపంచంలో అందరి గురించి చెప్తే మనం చాలా ఇష్టపడతామండి, తప్పట్లు కొడతాం, చాలా బాగుందంటాం. ఆయన ఎవరి గురించో చెప్పడం లేదు, నీవే మూర్ఖుడివి అన్నాడు అనుకోండి ఆ ప్రవచనకర్త, ఒక్కసారి బయటకు వెళ్ళి మన అహం దెబ్బతింటుంది. నన్ను పాయింట్అవుట్ చేస్తాడా ఇంతమందిలో, వేల కొద్ది ఉన్న జనులలో నన్ను అవమానం చేస్తున్నాడు ఈ ప్రవచనకర్త. అక్కడ ఏంటి? అక్కడ నీవు అంటున్న భగవంతుడు ఏమంటున్నాడు? నీవు అంటున్నాడు. నీవు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాడు అనుకోవాలి, నా గురించే చెప్తున్నాడు భగవంతుడు అనుకోవాలి. అర్థమైందండి? తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యతి అకృత బుద్ధిత్వాత్. ఇక్కడ పశ్యతి అకృత్వ బుద్ధిత్వాత్ అన్నాడు. ఏమంటున్నాడు? నస పశ్యతి దుర్మతి అన్నాడు. నస పశ్యతి దుర్మతి. అకృత బుద్ధిత్వాత్ అంటే ఏమిటండి? అకృత బుద్ధి అంటే ఏంటి? బుద్ధిని వంకరగా వాడేవాడు. మలిన బుద్ధి అన్నాడు గీతా పుస్తకంలో. కొన్ని పుస్తకాలు చూస్తుంటే మలిన బుద్ధి అన్నాడు. అదే డిస్క్రిమినేషన్ లేని బుద్ధి అంట. బుద్ధి నేత్రం ఉంది కానీ ఆ విచక్షణ శక్తి లేదు. అంటే బుద్ధిని ఏదో రొటీన్ గా వాడుకుంటున్నాడు కానీ ఆత్మనేత్రం తెరవకపోవటం వలన బుద్ధి కేవలము బుద్ధి ఉన్నది కదా అంటే అది భౌతికంగా విశ్లేషణ చేస్తుంది తప్ప ఆధ్యాత్మిక దృష్టికోణంలో విశ్లేషణ చేయలేకపోతుంది. ఎవరైతే ఎప్పుడైతే ఆధ్యాత్మిక దృష్టికోణంలో విశ్లేషణ చెయ్యరో అది ఏమవుతుందంటే ఆచరణ యోగ్యంగా ఉండదు. మనం జ్ఞానం అనేది ఆచరణ కోసమే ఉంది కదా. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు కదా. ఆచరించకపోతే మనం శ్రేష్టంగా అవ్వము. ఆచరించకుండా శ్రేష్టం అవుతామని ఎక్కడ చెప్పారు? ఏ పుస్తకం? మీ దగ్గర ఉన్న పుస్తకంలో చెప్పండి. ఎక్కడ ఏ ధర్మానికి చెందినటువంటి గ్రంథములో కానీ, శాస్త్రం అనబడేటువంటి పుస్తకాల్లో కానీ ఎక్కడా కూడా మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, మీరు మీ ఆత్మ శుద్ధి కాబడుతుంది, మీ ఆత్మ తనంతట అదే శుద్ధి కాబడుతుంది, లేక భగవంతుడు శుద్ధి చేస్తాడు, లేకుండా ఇంకో విధానం ద్వారా శుద్ధి చేయబడుతుంది, మీరు వక్ర మార్గంలోనే నడవండి, విషయ వికారాల నుంచి బయటికి రానవసరం లేదు, అందరినీ మోసం చెయ్యండి, ప్రతి అక్రమ మార్గంలో ధన సంపాదన చెయ్యండి, కల్తీలు చెయ్యండి, మోసాలు చెయ్యండి, లంచాలు తీసుకోండి, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్, లూటింగ్ చేయండి, మాననకాండ సృష్టించండి, టెర్రరిజం చేయండి, ఆహార కల్తీలు, మందుల కల్తీలు చేయండి, ఈ విధంగా కోట్లు కూడబెట్టుకోండి, అయినా పర్వాలేదు, ఈ ప్రవచనం వింటే మీరు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అని ఎవరైనా చెప్పారా? ఏ శాస్త్రమైనా పలికిందా? ఒక్కసారి ఎవరికి వాళ్ళే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే, ఇక్కడ మలిన బుద్ధి అన్నాడు. అర్థమైందండి? పశ్యతి అకృత బుద్ధిత్వాత్ అన్నాడు. అటువంటి వాడంట నా సా పశ్యతి నా పశ్యతి, వాడు ఈ యొక్క దీనిని, ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అటువంటి వాడిని ఏమంటున్నాడు? దుర్మతి అన్నాడు. దుర్మతి, మతి అంటే ఏంటి? మతి అంటే బుద్ధి, దుర్మతి అంటే దుష్ట బుద్ధి. అర్థమైందండి? ఒక మంచి చెడు యొక్క విచక్షణ అర్థము చేసుకోలేనటువంటి బుద్ధి, అంటే మనసు నిండా, బుద్ధి నిండా కుళ్ళు చేరుకున్నటువంటి, పేరుకుపోయినటువంటి బుద్ధి. అటువంటి వాడు ఏమి ఆలోచిస్తాడు? అర్థమైంది? ఈ 5 కారణాలను తెలుసుకున్నటువంటి వాడు శుద్ధ బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అది శుద్ధ ఆత్మ నుండి శుద్ధ బుద్ధి వస్తుంది. అందుకని ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. అర్థమైందండి? సో ఈ విధంగా ఆత్మని శుద్ధి చేసుకున్నట్లయితే మనసు, బుద్ధి శుద్ధి అవుతుంది.
సంస్కార పరివర్తన మనసు బుద్ధి శుద్ధి అయినప్పుడే ముందుకు వెళుతుంది. ఒకసారి గమనించండి, తత్రైవం సతి కర్తారం. ఈ విధముగా ఐదు ప్రతి కర్తారం ప్రతి కర్మకి ఈ ఐదు హేతువులోని చాలా స్పష్టంగా ఒక సైంటిఫిక్ లాజికల్ గా ఈ విధంగా భగవంతుడు ప్రకటించినప్పటికీ కూడా ఒక మలిన బుద్ధి ఉన్నటువంటి వాడు ఏమంటాడంట, నేను చేస్తున్నాను అంటాడంట. ఈ కర్మకి నేనే బాధ్యుణ్ణి అంటాడంట. ఇవన్నీ విస్మరిస్తాడు అంట. అటువంటి వాడు ఎందుకు పనికిరాని వాడు, వాడి జీవితాన్ని వాడే నష్టపరుచుకుంటున్నాడు, భ్రష్టపరుచుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. అటువంటి వాడు రేపు నేను స్థాపన చేయబడేటువంటి సత్యయుగములో, త్రేతాయుగములో ఇదే స్వర్గము అని భగవంతుడు ప్రకటించినప్పటికీ అందులో శ్రేష్టమైన జన్మలు పొందడానికి అర్హత ఉండదు అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం ఆత్మ అంటే కర్త అంటే ఆత్మ కదా, అధిష్టానం తదా కర్త అన్నాడు కదా. నేను మాత్రమే దానికి కారణము అనుకున్నవాడు ఏమన్నాడండి, పశ్యతి అకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి అన్నాడు. ఒకసారి ఇది ఇందులో ఉన్నటువంటి శ్లోకంలో ఒక శ్లోకం ఉంది. ఇందులో మనం తదుపరి శ్లోకంతో ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, ఏ అంశం అండి, కర్మలు చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. అసలైన సన్యాసము అంటే ఏమిటండి, ఆంతరికంగా ఉన్నటువంటి సన్యాసము అంటే దేహాభిమానాన్ని సన్యసించాలి. విషయ వికారాల ప్రభావంలో దాని ఆధారంగా ఆత్మలో పేరుకుపోయినటువంటి చెడు సంస్కారాలు, మలిన సంస్కారాలు, తుచ్చ సంస్కారాలు, తామసిక సంస్కారాలు అంటాడు గీతలో, తమో ప్రధాన సంస్కారాలు, వీటిని పరివర్తన చేసే విధముగా స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని ఆత్మశుద్ధి కోసమే మీరు ఇప్పుడు సమయాన్ని భగవంతుని శ్లోకాల్లో కూడా ఏం చెప్పాడు ఆయన, ఇది కాల్ ఆఫ్ టైం అని చెప్పాడు, ఇది కాల్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దేహభ్రాంతిలో పడిపోయి దైహికంగానే సంబంధాలు పెట్టుకుంటూ దైహికంగానే ఉన్నట్లయితే దాని యొక్క పర్యవసానం ఎలాగుంటుందో అని చక్కగా 70mm స్క్రీన్ లో మనకి అర్థం చేయిస్తున్నాడు ఆయన భగవత్పాదులు గారు. అర్థమైందండి. అందువల్ల ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, అక్కడ కూడా కాల్ ఆఫ్ టైమే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు, ఈ దైహికంగా స్థూల ధనం ఆధారంగా సంబంధాలు, ఆప్యాయతలు, పలకరింపులు ఉంటాయి. ఒకసారి ధనం సంపాదించడం అయిపోతే, రిటైర్ అయిపోతే ఏ డబ్బు ఇవ్వటం లేదు అని ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆప్యాయతలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మరణించినట్లయితే భార్య కూడా దగ్గర వెళ్ళడానికి భయపడుతుంది, ముట్టుకోవడానికి భయపడుతుంది, శవము అంటుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శ్మశాన వాటికి పంపించేస్తారు. అంటే అశాశ్వతమైనటువంటి ఈ యొక్క జీవితములో శాశ్వతమైనటువంటి ఆత్మ యొక్క ఉనికిని బ్రతికుండగా కనిపెట్టవయ్యా అని ఆ విధంగా ఆదిశంకరాచార్యుల యొక్క అది కూడా ఉపదేశం అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏది సత్యమో ఏది సత్యము భగవద్గీత అదే చెప్పింది. మన భజగోవింద శ్లోకాల ఆధారంగా వారు కూడా అది స్థూల ధనము కాదు, మనకు కావాల్సింది జ్ఞాన ధనము మనకు కావాలి. జ్ఞాన ధనము ఆధారంగానే సంస్కార పరివర్తన అవుతుంది. కానీ ఏమంటే 1 కోటి రూపాయలు ఇస్తానన్న సంస్కార పరివర్తన చేస్తారా? ఉల్లిపోయండి, నేను మాట్లాడితే చాలా చెత్త మాటలు వస్తున్నాయి, క్రోధముతో మాట్లాడుతున్నాను, నా లోభ ప్రవృత్తి తగ్గటం లేదు, మోహం ఎక్కువగా ఉంది, అహంకారం ఎక్కువగా ఉంది, మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను పంతులు గారు, మీరు యోగం చేయండి, నా గురించి నా మొత్తం అంతా శాంతిగా అయిపోవాలి, నా ఆత్మ శుద్ధిగా అయిపోవాలి, ఎటువంటి వికారాలు లేకుండా అయిపోవాలి, నా జీవితం పరివర్తన అయిపోవాలి, నాకు మాత్రం సమయం లేదు, నేను నిరంతరం 24 గంటలు కూడా నాకు సరిపోవడం లేదు, ఉద్యోగ వ్యాపారం ఈ డబ్బు సంపాదనలో మీరు పని చేసి పెట్టినట్టే ఉందండి. అలాంటివి ఏమైనా చాలా తీవ్రమైన విషయం అండి, గుహ్యమైన విషయము, తీవ్రమైన విషయము, గంభీరమైన విషయము, తిరస్కరించలేని సత్యాలు ఇవన్నీ కూడా ఎవరు తిరస్కరించలేరు. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు అంటే మనకు చాలా విశ్వాసం ఉంది, భగవద్గీత అంటే కూడా విశ్వాసం ఉంది. విశ్వవ్యాప్తంగా కూడా ఈ రోజున భగవద్గీతని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు భగవద్గీత ఏకైక గ్రంథము విశ్వములోని అనేక దేశాలలో అనేక మంది ఈ భగవద్గీతని ఇప్పుడు గుర్తించి వాళ్ళ జీవితాన్ని భగవద్గీత ఆధారంగా పరివర్తన చేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి, భగవద్గీత నా జీవితాన్ని ఉద్ధరించడానికి కొరకే నిర్దేశించబడినటువంటి ఏకైక గ్రంథము, భగవంతుడు అన్న టైటిల్లోనే పేరున్నటువంటి ఏకైక గ్రంథము. ఇది కాకుండా 574 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది భగవానువాచ అనే శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథం ఇంకా రెండవ గ్రంథం లేదు.
ఎప్పుడు మర్చిపోకండి. 7వ అధ్యాయంలోని 2వ శ్లోకాన్ని మర్చిపోకండి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత జ్ఞాత్వానేహ భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. నేను సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తాను. అదేవిధంగా సంపూర్ణ విజ్ఞానాన్ని అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ అనుభవం చెయ్యాలో అది కూడా నేనే చెప్తున్నాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ లోకములో వేరే జ్ఞానము మీకు అవసరము లేదు అని చెప్పాడు. ఆ విషయాన్నే కొన్ని లక్షల మంది దాని మార్గము ద్వారానే తమ యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఆ విధంగా పరిపూర్ణం చేసుకున్న వారు ఆ అనుభూతులని ఇతరులతో పంచుకుంటున్నారు రకరకాల కార్యక్రమాల ద్వారా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఆధ్యాత్మిక రహస్యాలన్న కార్యక్రమం కూడా ఆ యొక్క ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అర్థమైందని ఇప్పుడు ఈ శ్లోకంలో విన్నాం కదండి. నేనే చేస్తున్నానంటే వాడు ఏమన్నాడు? మలిన బుద్ధి అన్నాడు, దుష్ట బుద్ధి అన్నాడు, భ్రష్ట బుద్ధి అన్నాడు, పనికిరాని బుద్ధి అన్నాడు. నాన్ డిస్క్రిమినేటింగ్ ఇంటెలెక్ట్ అంటాడు ఇంగ్లీష్ లో. నాన్ డిస్క్రిమినేటింగ్ అంటే విచక్షణ చేయలేడు. విచక్షణ చేయకపోతే బుద్ధి ఉంటే లాభం, ఉంటే ఏమిటి లాభం, లేకపోతే ఏం చెప్పండి. ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చేయడానికి కోసమే, సరి అయిన నిర్ణయం తీసుకోవడం కోసమే భగవంతుడు బుద్ధినిచ్చాడు. కానీ ఆ ఒక్క విషయాన్ని విడిచిపెట్టి లౌకికంలో నేను పకోడీ తినాలా, జిలేబీ తినాలా, లేదా అది చేయాలా ఇది చేయాలా, దీనికోసం బుద్ధిని వాడుకుంటూ ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం? బుద్ధి నేత్రాన్ని మూసుకుంటున్నాం. అందువలన భగవంతుడు మనుషులందరూ ఏమనుకుంటే ఈ రోజున సమస్త కష్టాలకి, నష్టాలకి, దుఃఖాలకి, ఇవన్నిటికీ, సమస్యలకి, గొడవలకి, తగాదాలకి, ఈ విధంగా దుఃఖాలకి, ఇవన్నిటికీ కూడా ఒకటే ఒక కారణం అంటే బుద్ధి నేత్రాన్ని వాడుకోకపోవడం. అర్థమైందండి? సో ఇప్పుడు ఇది 16వ శ్లోకం అండి. ఈ శ్లోకంలో మనం తత్వాన్ని అర్థం చేసుకున్నాం. భగవద్గీతలో ఉన్న పుస్తకంలో ఏమిచ్చాడో ఒకసారి గమనించాం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయ పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి అన్నాడు. అట్లయినప్పటికీ అంటే ముందు శ్లోకంతో ముందు 2 శ్లోకాలకు తీసుకుని వెళ్తే ఈ 5 కారణాలు ప్రతి కర్మకి, ఈ 5 కారణాలు ఉన్నాయి. ఈ ఒక్కడివే కర్త అనుకోవడం అనేది అవివేకము అంటున్నాడు. ఈ ఒక్కడివే కర్త కాదు. అర్థమైందండి? అవివేకి. అట్లయినప్పటికీ అంటే సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ అని బ్రాకెట్లు ఇచ్చాడు. అర్థమైందండి? విపరీత బుద్ధి కారణమున అర్థమైంది? విపరీత బుద్ధి అంటే అకృత బుద్ధిత్వాత్ అంటే అది విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. రెండు వాడు వినాశనం అయిపోతారు. వాళ్ళకి ఏముంది? భగవంతుడు ఏమంటాడు? ఎంతవరకు చెప్తాడు. వినకపోతే పూర్వం నైనా నీ అవసరం లేదు, నీ పని అవసరం లేదు, నేను ధర్మ సంస్థాపన కోసం వచ్చాను, నా గురించి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నా యజ్ఞాన్ని సపోర్ట్ చేస్తారు, నేను చెప్పిన విధానంలో నడుస్తారు. ఆ విధంగా ప్రపంచ విశ్వ పరివర్తన, యుగ పరివర్తన, ఈ సృష్టి పరివర్తన, అర్థమైందండి, రేపు రాబోయేటువంటి ఈ యొక్క స్వర్గస్థాపనలో వారి యొక్క తనువు మనసు ధనముతో వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తారు. అందువల్ల నేను నిన్ను కూడా నా బిడ్డగా నేను భావించి చెప్తున్నాను. కానీ అజ్ఞాన వశమున నీవైపోయి దైహిక భ్రాంతిలో పడిపోయి నీవు నేను చెప్పిన మాటని పెడచెవి పెట్టి విస్మరిస్తున్నావు. కాబట్టి నీ భాగ్యంలో లేదనుకోవాలి. నేను భగవంతుణ్ణి, స్వయముగా ఆత్మపరంగా నీ తండ్రిని, పరమాత్మని, ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి నేను చెప్తున్నా కూడా నీవు చాలా తేలికగా తీసుకుంటున్నావు. నాయన, నష్టపోయేది నిన్ను కాదు, నా సృష్టి పరివర్తన కార్యక్రమం ఎలాగైనా జరుగుతుంది. అర్థమైందండి? ప్రతి కల్పంలో నేను చేశాను, అదే విధంగా ఇది కూడా జరుగుతుంది. కానీ నీవు లాభపడకపోతే నష్టము నీకే జరుగుతుంది అంటున్నాడు. ఇది గుర్తించాలి. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు, నిరంజనుడు, శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో. అర్థమైందండి? ఒక్కడే ఆత్మ, శుద్ధమైనటువంటి ఆత్మ, నిరంజన ఆత్మ, శుద్ధమైన ఆత్మ, నేనే దీనికి రెస్పాన్సిబుల్ అని ఎవరైతే భావిస్తున్నాడో, ఏమంటున్నాడు ఇక్కడ? శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుంటాము. రాబోయే ఎపిసోడ్లో మరొక శ్లోకం ఉంది, 18వ అధ్యాయంలోని 17వ శ్లోకము. ఆ శ్లోకముతో మనము ఈ అంశాన్ని ముగిస్తున్నామండి. ఏ అంశం ముగిస్తున్నామండి? కర్మ చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. కర్మ సిద్ధాంతం అన్నమాట. కర్మల గుహ్యగతి, కార్మిక్ అకౌంట్స్, దీని గురించి భగవంతుడు చెప్పిన మహావాక్యాలు
ఆ అంశం సుమారుగా మనం అనుకోవడం ఒక 40 ఎపిసోడ్స్ మనం చెప్పుకున్నామండి. గత 40 ఎపిసోడ్స్ నుంచి ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం చెప్పుకున్నాము. అందువల్ల దాంతో ముగించుకుని మరి కొత్త టాపిక్ ఒకటి మనం తీసుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని, తత్వ విధానాన్ని తర్కసహంగా వివరించిన, విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. ఈ రోజుతో వీరి ప్రసంగాలు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల మీద 300 ప్రసంగాలు ముగిశాయి. ఇది చాలా ఘనమైన చరిత్రగానే నేను భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానికి మూల విరాట్ అయినటువంటి డాక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నానండి. ఈ యొక్క దీనికి ఒక మీడియం కల్పించారనమాట. మీడియం లేకుండా ఉంటే ఇది జరుగుతుందో చెప్పండి. సో మీడియం కల్పించిన వారే గొప్పవారని భావనండి. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నయ్యలకు ఇద్దరికి కంగ్రాచులేషన్. 3 సెంచరీలు అయిపోయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లక్ష్మయ్య గారు మొదటి నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు. అన్నయ్యలు ఇద్దరికి అన్నయ్యలు. ఓకే, థ్యాంక్ యూ.